ఈ నాటకాలు ఆడకండి. ఒక వైపు షార్ప్ గా ఉంటే నైఫ్ అంటారు, అన్ని వైపులు షార్ప్ గా ఉండేదే వైపు. అసలు ఆడాలి ఇంత ఆనందంగా ఎందుకుంటారో తెలుసండి, వాళ్ళకి పిల్లలు ఉండరు కాబట్టి. సినిమాలు, షికార్లు, చీరలు, జాకెట్లు, లేదంటే ఏడుపులు, పెడబొబ్బులు, ఏదో కంట్రోల్ చేయడం 2 దెబ్బలు వేద్దామంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, మహిళా హక్కులు ఇవన్నీ భరించడానికి అన్నారు టామీ. ఆమె ఛాయిగా గుడ్ నైట్. ఒట్టి గుడ్ నైటేనా? డబ్బులు ఇచ్చానుగా. నిన్నెవడు బాగు చేయలేడా? మీరు మా వాళ్ళేనా? మా బ్రాహ్మిన్సేనా? జాపనీస్. బ్యాపనీస్ ఏంటండి? జాపనీస్ లాగా. కన్వర్టర్ బ్రాహ్మిన్స్ నే జాపనీస్ అంటారు. பிராமின்ஸ்ல கூட ஆம்பளைங்க கிளி மாதிரி பொண்டாட்டி இருந்தாலும் குரங்கு மாதிரி ஒரு ரொப்பாட்டி வச்சுப்பாங்கன்னு. அப்படியா? என்ன அப்படியா? இல்ல, வப்பாட்டி வச்சுக்கிறதுலாம் தப்பு இல்லையா? ஓ, சாருக்கு அந்த ஆசை வேற இருக்கோ? ஹலோ, இன்னைக்கு அஜய் ஸ்கூலுக்கு வர மாட்டான், அவனுக்கு உடம்பு சரியில்லை. நீங்க யார் பேசுறது? நான் எங்க அப்பா பேசுறேன். అయ్యో మాటికిటేనే. మాట్లాడవు కదా, ఇంకోసారి పానీపూరి తింటాను, పళ్ళు రడుగుడుతో పుట్టిదాను. పోరా. మీరు చాలా చాలా అందంగా ఉన్నారు. మీ నడక షేక్, మీ కళ్ళు, మీ నోరు, మీ మెడ, అబ్బో ఎక్స్ట్రాడినరీ. ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లను తిరిగావంటే యాసిడ్ పోసేస్తాను. హే భగవాన్. ఏంటి దేవుని ఫోటో అండి, హాల్లో పెడతాం. దేవుని ఫోటో వద్దు, తీసి తీసి. ఎందుకు? నాకు దేవుడి మీద నమ్మకం పోయింది. ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? నీకు న్యాయం చేశాడు, నాకు అన్యాయం చేశాడు. నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఐ లవ్ యూ సో మచ్. ఏంట్రా నీ గర్ల్ ఫ్రెండ్ ఎంత ప్రేమగా చెప్తుంటే నువ్వు నవ్వుతున్నావు కామెడీగా? అన్నా, ఇది నన్ను మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయి వాయిస్ రికార్డ్. ఇందులో ఏముంది? కరెంట్ ఎక్కడ? లోపల. చూపించు. ఏంటి? మాట్లాడాలన్న ఒకే ఒక్క రీజన్ తోటి ఏం అవసరం లేకపోయినా ఏవో క్వశ్చన్స్ అడుగుతారు కదా. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఇంత హ్యాపీగా ఉన్నానంటే లేడనే కదా అర్థం. మీ దృష్టిలో భార్య అంటే ఎవరండి? కలిసి బతకలేము, విడిచి ఉండలేము, అదేనే పెళ్ళామంటే. మరి ఇన్ని విషయాలు తెలిసిన ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చవరం అయితేనే కదా వివరం తెలిసేది. మనలాంటి వాళ్ళు దక్కాలంటే ఎవరికో బీభత్సంగా రాసుండాలి. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు. నా సైజుకి నేను ఎత్తలేను, నువ్వు ఎత్తు. చైనాలో బాగా పండేదేంటి? జనాభా. జనాభా ఏంట్రా? చెక్ చేసుకో, మనకంటే జనాభా ఎక్కువ అక్కడ ఉంటది. నువ్వురా, నువ్వే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వెళ్తా. अरे ओए, तू गाड़ी कैसे चला रहा था? अच्छा, और बाइक कैसे चला रहा था? और तू कैसे चल रहा था? एक बात बताओ। सुनाइए। ना तुम सुंदर हो, ना तुम हॉट हो, पर इतना सारा एटीट्यूड लाती कहाँ से हो? ये उनसे पूछिए जो हमारे सपने देखते हैं। బావా, నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం? ఎవరితో 5 నిమిషాలు మాడితే ఏదన్నా డిసైడ్ చేస్తున్నారు. అంత అలసి ఎందుకు చేస్తున్నారా? మేము కాలేజ్లో ఉన్నప్పుడు ఇలా అనేవాళ్ళు, మా ఫ్రెండ్స్ ఫేస్ మీద పింపుల్ వస్తాయంట, ఎవరో మనకి లైన్ వేస్తున్నట్టంట. మాకు కూడా లైన్ వేస్తారా? సరేగానే ఎవడరా అడిగి ఆపేయండి, మొహం అంతా పాడైపోతుంది. టిక్టాకులు చేసుకోవాలి. క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి. కళ్ళేమంత పెద్దవి కావు, ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికుంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడటం? అంటే నేను అందంగా లేనా? మంచి హస్బెండ్ అంటే ఎలా ఉండాలనుకుంటున్నావు? చూడటానికి అందంగా ఉండాలి. నేనేం కొనుక్కోవాలన్నా ఆడి దగ్గర సరిపడా డబ్బులుండాలి. మంచం ఎక్కితే మగాడ్లా కాపురం చేయాలి. నువ్వు ఇట్లే సతాయిస్తే నేను బిల్డింగ్ మీద నుంచి దుంకుతా చూడు. నేను కూడా వస్తా. నువ్వెందుకు వస్తావు? నేను నిన్ను నమ్మను. పైనకి ఎక్కినాక నువ్వు దుంకకుంటే. ఐ లవ్ యూ మామా.
ఆ కళ్ళ అవైతే చాలా మాట్లాడతాయమ్మా. కబుర్లు చెప్తాయి, క్వశ్చన్లు అడుగుతాయి, తిడతాయి, కొడతాయి కూడా. అమ్మో గయ్యాళి కళ్ళు. నేను చాలా మొండోండి, పక్కా మరుటోండి. మౌనంగా బాధల్ని భరిస్తా, మూర్ఖంగా ప్రాణాల్ని తీసేస్తా. నేను నీలా చదువుకోలే, నాకంతే తెలుసు. వేల ముద్ర గడివి నీకే నీ తెలివితేటలుంటే చదువుకున్న వాణ్ణి నాకెన్ని. మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. మంచిని సమాధి చేస్తా. అంతకు ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే పిలిచి పిల్లని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు. ఇక వీళ్ళు వచ్చి మా ఎంప్లాయీస్. అండి చూసారు అందరినీ సీడీ. మన ప్రార్థనా గీతం తెలుసు కదా. సుధి బేబీ ఏంటిది? మీరు ఎప్పుడు ఇలా అందంగా యాక్టివ్ గా ఉండాలని చెప్పి ఆ దేవుడికి మొక్కుకొని వచ్చాను. దీన్నే మా ఊర్లో భక్తి అంటారు. దీనే మా ఊళ్ళో బిస్కెట్ అంటారు. బిస్కెట్ అంటారు. ఇదిగో ఉదయాన్నే మనం టిఫిన్ చేసే టైంలో ఎవరైనా మన ఇంటికి వస్తే మనం ఏమడుగుతాం? టిఫిన్ చేద్దాం రండి అని అడుగుతాం. మరి మధ్యాహ్నం భోజనం టైంలో మన ఇంటికి వస్తే భోంచేద్దాం రండి అని అడుగుతాం. మరి పక్కింటి పద్మ నిన్న రాత్రి నేను ఎత్తుక్కుంటూ మన ఇంటికి వచ్చింది. ఆ టైంలో ఏమడుగుతానో? పడుకుందాం రండి అన్నాను. ఇదిగో ఉదయాన్నే మనం టిఫిన్ చేసే టైంలో ఎవరైనా మన ఇంటికి వస్తే మనం ఏమడుగుతాం? టిఫిన్ చేద్దాం రండి అని అడుగుతాం. మరి మధ్యాహ్నం భోజనం టైంలో మన ఇంటికి వస్తే భోంచేద్దాం రండి అని అడుగుతాం. మరి పక్కింటి పద్మ నిన్న రాత్రి నేను ఎత్తుక్కుంటూ మన ఇంటికి వచ్చింది. ఆ టైంలో ఏమడుగుతానో? పడుకుందాం రండి అన్నాను. ఆన్సర్ చెప్పేస్తావా? నువ్వు అడిగితే చూపనా? అడుగు మావయ్య. బాతు గుడ్డు పెడుతుంది, ఆవు గుడ్డు పెట్టదు ఎందుకు? బాతు పొట్టిగా ఉంటుంది, గుడ్డు పెట్టినా పగలదు. ఆవు పొడుగ్గా ఉంటుంది కదా, గుడ్డు పెట్టేటప్పుడు పగిలిపోతుంది. వీడికి అలా ట్రై పోతారా? నీకేమో నా ప్రేమ అర్థం కాదు, నాకేమో నిన్ను ఎందుకు ఇంత ప్రేమిస్తున్నానో అర్థం కాదు. దేవుడా సరే నచ్చావు. ఐ లవ్ యూ అని చెప్పు. నిన్ను చూసా చెప్పను. దేవుడా ఐ లవ్ యూ. దేవుడా చాలా మిమ్మల్ని కొడితేనేమో గృహహింస కేసు పెడతారు, కొట్టకపోతేనేమో మమ్మల్ని హింస పెడతారు. ఎలా చావాలి మీతో? రేపు మీరు మంచాన పడితే దగ్గరుండి సేవ చేయాల్సింది నేనే. నువ్వు మంచాన పడితే మాత్రం దగ్గుపాటు రానా వస్తారా? దగ్గరుండి నేనే చెయ్యాలి. ఏంట్రా మళ్ళా పేలైనరా? అన్ని క్వశ్చన్స్ రాసానన్నా, ఆన్సర్ కూడా రాయాలంటారా? లేకపోతే ఏంటండి, ఎవరైనా చీరలో బాగుంటారు లేకపోతే జీన్స్ లో బాగుంటారు. మీరేటండి ఏదేసినా బానే ఉన్నారు. నాకు ఇప్పుడు అర్థమైందండి, అందం మనం వేసుకునే బట్టల్లో కాదు. మధు నిన్న ఒకటి అడగచ్చా? ఏంటి? నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇష్టం అంటే నాకు మా నాన్న ఇష్టం. నాకు తెలిసే నీకు నా మీద అసలు ప్రేమ లేదని. అబ్బో మీకు మటుకు నా మీద తెగ ప్రేమ ఉన్నట్టు. నాకు లేదా? లేదా? నువ్వు సగం విషయం తాగి ఇవ్వవే, ఆ ఎంగిలను కూడా ఆలోచించకుండా నేను తాగుతా. అబ్బా నేను తాగిపోతే తమరు తాకుండా ఆనందంగా ఉందామనా? ఆ పప్పు నా దగ్గరే ఉడకవు. మీరు గూగుల్లో బీపీ తగ్గడానికి ఒక చిన్న చిట్కా అండి, తమాషాగానే. హై బీపీ అయితే పుట్టింటి వాళ్ళతో ఒక 20 నిమిషాలు మాట్లాడాలండి. అదే గనక లో బీపీ అయితే 20 minutes అత్తింటి వాళ్ళతో మాట్లాడాలండి. ఏమిటి మన ఇద్దరి మధ్య అంత ప్రేమ? చూసుకున్నావు, మాట్లాడుకున్నావు, వెంటపడ్డావు, చుట్టూ తిరిగావు, నవ్వించావు, ఇప్పుడు ఏడిపిస్తున్నావు. అంతేగా? నేను ముందే నో చెప్పుంటే నువ్వేం చేసుండేవాడివి? నీకు అదృష్టం లేదు, నీ కర్మలేని ఊరుకునేవాడిని. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. एक्सक्यूज मी, आप टिकटॉक बनाते हो ना? हाँ जी, मैं लाइक करता हूँ. थैंक यू. वीडियोस को नहीं, आपको. तुमसे मिलके दिल का है जो हाल क्या कहे, हो गया है कैसा ये कम. బయటికా? రాను. పోనీ రేపు వస్తావా? రాను. ఎల్లుండి? ఆహా రాను. నెల తర్వాత? రాను. సంవత్సరం తర్వాత? రాను. పోనీ నేను చచ్చాక వస్తావా? ట్రై చేస్తా. ఇది బయటికి రావాలంటే నేను చావాలన్నమాట. నాకు ఇది కొనివ్వు. అదేదో నువ్వే కొనుక్కోవచ్చు కదా నిక్కి, ఆడికెళ్ళి మమ్మల్ని గుంజుకురావాలా దీనికోసం? నచ్చిన వస్తువు కొనుక్కోలేక కాదు, ప్రేమించిన వాడితో కొనిపించుకోవాలని. నువ్వేం పిలవలేదు కదా? పిలిచానండి. ఉదయం మీ బట్టలు వాషింగ్ చేసేటప్పుడు మీ షర్ట్ పాకెట్ లో 1000 రూపాయలు వదిలేదు.
అంతేలేండి, ఐపీఎల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ పెళ్ళాం మీద ఉండదు మీకు. ఆ ఐపీఎల్ మహా అయితే ఏప్రిల్ మే 2 నెలలే వస్తది, కానీ మన ఇంట్లో ప్రతి నెల వస్తది కదా. ప్రతి నెల రావడం ఏంటి? ఐ అంటే ఇంట్లో, పి అంటే పెళ్ళాంతో, ఎల్ అంటే లొల్లి. ఇంట్లో పెళ్ళాంతో లొల్లి ప్రతి నెల. ఏం చేస్తారో నాకు తెలీదు. పుట్టలోంచి పాము బయటికి రావాలి, ఈ పాలు తాగాలి, తర్వాత నా నెత్తి మీద ఆశీర్వదించాలి. ఇంకా నయ్యం పడగెత్తి నీతో రగులుతుంది మొగలపోతే డాన్స్ కూడా వేయాలి. అన్ని పనులు నేనే చేయాలి. ఆయన ఎవడు చేయమని నిన్ను అన్ని పనులు ఒక పని మనిషిని పెట్టొచ్చు కదా. நான் போக்குறீங்க, ఐ లవ్ యూ. நான் புறம்போக்குங்க, ఐ లవ్ యూ. நான் ஜெயில இருந்தவங்க, ఐ లవ్ యూ. நான் வேலை வெட்டி இல்லாதவங்க, ఐ లవ్ యూ. நான் டியூப் லைட்டுங்க. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నిన్న డాడీకి మన సంగతి చెప్పేశావా? ఏంటంత నార్మల్ గా రియాక్ట్ అయ్యా? ఏంటి చెప్పేశావా? ఓవర్ యాక్షన్ చేయకు, సీరియస్ గా విను బాబు. నీకు నిజం చెప్పనా, నా పేరంటే నాకంత ఇష్టం ఉండేది కాదు, కానీ నువ్వు పిలుస్తుంటే మాత్రం బానే ఉందనిపిస్తుంది. రే ఏంట్రా, ఏం కావాలి నీకు? ఏంటి పెళ్లి చేసుకుందావా? రా పెళ్లి చేసుకుందాం. ఆగిపోయావేంటి? రా చేసుకుందాం. నీకు కావాల్సింది అదే కదా. అది కాదు. ఏంట్రా కాదు? ఏంటి కాదు? కాదు, నేను ఏం ఏంటి నువ్వు? నీ క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాను, నీ అందాన్ని కాదు. అంటే నేను అందంగా లేనా అండి? కెవ్వు కేక అనలేం గానీ క్యూట్ గా ఉంటావు. ఏదో చెప్తావు వెళ్ళిపోతున్నావు, అర్థం కాల. అర్థం ఏంటో చెప్పవే. అవు గాని నేను జామకాయలు ఎట్లున్నాయి? తీయగున్నాయి. ఈ ఊళ్ళో మా చెట్టే బాగా తీయగుంటాయి. ఆ చెట్టు మా తాత పెట్టిండు, తింటావా? తెంపిస్తావా? పా తెంపిస్తుందా? పా. ఐ లవ్ యూ. హాస్ని, మన ఇద్దరి మధ్య ఏముంది? నిన్నే. ఏముంది మన ఇద్దరి మధ్య? ఏం లేదు, ఏం లేదు. సీరియస్ గా అడుగుతున్నాను. మన ఇద్దరి మధ్య ఏముంది సిద్ధు? అదే నేను అడుగుతున్నాను. అవునండి, రాత్రి నిద్దట్లో భయం వేసింది, ఇటు తిరగండి అంటే తిరగలేదే. అంటే నేను భయంతో చచ్చినా పర్లేదా? సుధీర్ టీంలో సన్నిం చేసుకున్నా బాగుండు. చేసుకోవాల్సింది. వాడి మొహంలో గుంతలు నువ్వు, నీ మొహంలో గుంతలు వాడు లెక్కేసుకుంటా. నువ్వంటే నాకు ఎప్పుడు ఓకే ఫీలింగ్. ఐ హేట్ యు. నువ్వంటే నాకు అసహ్యం. ఏమండి, నన్ను అసహించుకుంటాం మీకు ఇష్టం కదా? చాలా ఇష్టం. మరి ఇంకెందుకండి అదేదో ఇష్టం లేనంటూ ఫేస్ చిరాక పెట్టి చెప్తారు? కాస్త నవ్వుతూ ఇష్టంగా చెప్పచ్చుగా. ఐ హేట్ యు. బట్ ఐ లవ్ యూ. ఎంతవరకు చదువుకున్నావు? రాత్రి 1 గంట వరకు చదువుకుంది. ఆ తర్వాత నాతో చాటింగ్ చేసి పడుకో. హలో, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. ఓయ్, నేను నీ దగ్గర ఏమైనా లోన్ తీసుకున్నాను? లేదే, ఎందుకు? మరి ఎందుకే? నీ పైన నాకు అంత ఇంట్రెస్ట్ వస్తుంది. నీ పేరేంటి? అయిన వాళ్ళు బాలయ్య అంటారు, పరాయి వాళ్ళు బాలకృష్ణ అంటారు. అవును. ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. తిన్నావా? తిన్నా. నువ్వు? తిన్నా. ఏం కూర? ఆనిక్కాయ. మీది? కాకరకాయ. చేదు లేదా? మా అమ్మ చక్కెరేసింది. నీ మాటలు కూడా చక్కెర లెక్క తీయగుంటాయి. ఏటవాలు చూపులేసి లాగింది నా గుండెని. కంది చేను చాటుకొస్తే కలుసుకుంటాలే, ఈ అందగాడి ఆశలని తెలుసుకుంటాలే. ఓణి వేసిన దీపావళి. నీకు ముద్దిస్తానన్న రావా? పేరేంటి? చెప్పను. పేరు చెప్తేనే డిస్టర్బ్ అయిపోయి లవ్ లో పడతామని తెలిస్తే అప్పుడే అడుగుండేవాడిని కదా. నా పేరు కీర్తి. ఇప్పుడు షేక్ అని కూడా ఇచ్చాను, ఆయన డిస్టర్బ్ అవ్వలేదు. అయినా అంత కోపడతారు. నేను అడగగానే సినిమాకి ఎందుకండి అలా తీసుకెళ్లిపోతారు వెంటనే? పిల్లల్ని సినిమాలకు ఎందుకు తీసుకెళ్తామంటే ఆ 3 గంటలైనా సైలెంట్ గా ఉంటారని. వైజాగ్ వచ్చి ఎన్ని రోజులైనా నేను ఇంకా బీచ్ కి వెళ్ళలేదు. నాకు బీచ్ చూపిస్తావా? నీకు బీచ్? నువ్వెవరిని ప్రేమించలేదా? మనకి ఎవరు పడతారను? నిజం చెప్పనా, అమ్మాయిలు ఎప్పుడు నీలాంటి కోతుల్ని ఇష్టపడతారు.
అవును నీకు బాయ్ ఫ్రెండ్ ఎందుకు లేడు? మా ఇంట్లో ఒప్పుకోరు, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. నీకెందుకు గర్ల్ ఫ్రెండ్ లేదు? మీ ఇంట్లో ఒప్పుకోరు కదా. అబ్బా ఓయ్ బంగారం, నువ్వు నా పర్సనల్ ప్రాపర్టీవే. నాకు కాకుండా ఇంకోరికైనా క్లోజ్ అయినావనుకో సంపుతా బిడ్డ. సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది కథ. సరదాగా హనీమూన్ కి ఎంజాయ్ చేద్దామండి. మొగుడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు అడిగావు చూడు, ఇదే టైమింగ్ అంటే. బ్యాగ్ తీసుకుంటా వెళ్ళందా? చిటికలు వచ్చేస్తారండి. ఏంటి అక్కడ చూడు, అదేంటి రెండు కలుపు హనీమూన్. ఇదేగా నువ్వు అడిగింది. అనిపించాలి మందు వాటర్ కలిపేటప్పుడు ప్రతి ఒక్కరు సైంటిస్ట్ లా బిహేవ్ చేస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే 3 సూత్రాలు చెప్పండి. రాసుకో. ఇంటెలిజెంట్ క్వశ్చన్. నంబర్ 1 పెళ్లి చేసుకోకూడదు. నంబర్ 2 పెళ్లి చేసుకోకూడదు. నంబర్ 3 పెళ్లి చేసుకోకూడదు. అదేంటి నాన్న, మూడింటికి ఆన్సర్ ఒకేలా ఉంది. ఆన్సర్ ఒకటైనా అర్థాలు చాలా ఉన్నాయి నాన్న దాంట్లో. పద్ధతి నాకు నచ్చదండి. చూడండి ఎలా కూర్చుందో. ఏంది 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 ఎంగేజ్మెంట్ అయినప్పుడు గిట్లానే కూకున్నా, పెళ్లి పీటల మీద కూడా గిట్లానే కూకున్నా. గప్పుడు కట్టినావు తాళి, ఇప్పుడు గిట్లా కూకుంటే నీకు నచ్చట్లేదా? ఏంటి వస్తున్నావు? బిల్లు కట్టు. బిల్లా? యా డబ్బులు ఇల్లా? నువ్వు ఆ కార్ డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా? ఆ కార్ నాదేనండి. అయితే ఓకే, పర్స్ లో డబ్బులు ఉంటాయి. టీ టీ. నేను చచ్చిపోతే నువ్వేం చేస్తావే? నేను చచ్చిపోతా. తెలుసు. నీకెలా తెలుసు? పొద్దున్న గుళ్ళో పూజారి చెప్పాడులే, నాకు పట్టిన దరిద్రం చచ్చిన వాళ్ళ సంపుతా. నువ్వు నన్నేం చెయ్యలేవురా. అమ్మ నిన్ను కాదమ్మా, నేను ఫోన్ లో మాట్లాడుతున్నా. అది సరే గాని ఇందుకు తమరు ఎక్కడికి వెళ్ళినట్టు? నేనా కాలు నొప్పిగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి వస్తానే. నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదండి. ఆల్రెడీ కాలు నొప్పి ఉందిగా, మళ్ళీ తలనొప్పి ఎందుకని నీకు చెప్పలేదులే. చూస్తారు వాళ్ళే నన్ను పెళ్లి చేసుకోవాలి. నువ్వు మాట తప్పావనుకో ఆ తర్వాత నీ కళ్ళ వచ్చి మరి కాపురం చేస్తాను. నువ్వు వదిలిపెట్టను నువ్వు గుడ్డ తీ. ఈ కాలం కుర్రాలు పిల్లలకు ఊరకు భయపడిపోతుంటారా? యారా నువ్వు భయపడవా? భయం మనకి. దానికి మామూలుగా వార్నింగ్ ఇవ్వాలా? ఏమనిచ్చా? పొద్దున్నే చలి బాగా ఎక్కువగా ఉంది, అంట్లు మొత్తం రాత్రికి తోముతా అని చెప్పా. మగాళ్ళకి పొట్ట రావడానికి కారణాలు ఏమిటి? ఏముందన్న, పెళ్ళయ్యాక పెళ్ళాలు, పెళ్లికి ముందు లవర్లు, వీళ్ళందరూ పెట్టే కష్టాలన్నీ ఎక్కడ దాచుకోలేదు తెలియక కడుపులో దాచుకుంటాం కదా.